బ్యాన్ అయింది అని చెప్పేసి వచ్చిన మరి అదే 24 గంటల్లోనే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ తిరిగి వచ్చేసింది. సో ఏదో ఇష్యూ వల్ల. సో మరి దీని గురించి మీరు ఏమంటారు? నేను ఆ రోజే అడిగానమ్మా, బ్యాండ్ అయిందని ఎవరు చెప్పాడు రా బాబు? ఎవడో పోలీసు వాడు బయటకు వచ్చి చెప్పాడా, లేదా ఏ దేశం వాడు చెప్పాడా, ఇన్స్టాగ్రామ్ వాడు చెప్పాడా అని అన్న. ఎవరు ఏం ఆ మాట కోసం లేవు. పెద్ద పెద్ద ఛానల్ బ్యాండ్ అయినా ఇచ్చారు. అందరిని ఏమని చేశాడు చివరికి? పిచ్చోళ్ళని చేయలే. అబ్బా సంతోషపడ్డారు బత్తాయిలు మొత్తం అన్నాడు. మరి బత్తాయిలని ఎందుకు వస్తుంది ఆడి నోట్లోంచి? ఆ మాట అర్థం కాల. మరి మీడియా వాళ్ళు అంటే కూడా చులకన అయిపోయారు. ఆడికి స్ట్రాంగ్ అయ్యాలి. ఒక మీడియా ద్వారా ఒక యాంకర్ ఒక బయటకు వచ్చామనే జ్ఞానం అనేది లేకుండా పోయింది. ఆడికి వచ్చేటట్టు మళ్ళీ చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే వాళ్ళు అన్నారు అదేమో మళ్ళీ రివర్స్ మళ్ళీ అకౌంట్ అనేది మళ్ళీ నార్మల్ గానే పనిచేస్తుంది. సో మరి ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు. సో మరి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు, రప్పించే అవకాశం ఉందంటారు, లేదంటే ఇది కూడా మామూలుగానే అంటారు? లుక్అవుట్ నోటీసులు అంటే ఆడ ఎయిర్పోర్ట్ లో కనపడినా గానీ ఆయన కాసేపు కూర్చోబెట్టి మన పోలీస్ శాఖకి సమాచారం ఇస్తారు. తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది మళ్ళీ ఒక లెటర్ పంపిస్తే దానికి తగినట్టు వాళ్ళు ఎవరైనా కానీ చర్యలు తీసుకోవటం అనేది అవకాశం ఉంది. కాబట్టి ఈ నోటీస్ అనేది రావటం కూడా ఆడిలో భయం మొదలవ్వాలి. కాబట్టి ఆడు మళ్ళీ ఎయిర్పోర్ట్కి వస్తాడన్న నమ్మకం కూడా లేదు. ఆడు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు పట్టుకున్నట్ట, లేదా వేరే దేశం వెళ్ళినప్పుడు పట్టుకున్నాడు. ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాడో కూడా కరెక్ట్ లేదు. మలేషియా అని కొంతమంది అన్నారు, ఆస్ట్రేలియా అని కొంతమంది అన్నారు. ఇక ఏడున్నాడు అనేది కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఒక క్లారిటీ వచ్చినాక మనం ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. భయం మొదలై ఉండిద్దమ్మా, కంపల్సరిగా భయం మొదలై ఉండిద్ది. ఎందుకంటే లీగల్ నోటీస్ అంటే అంత సామాన్యమైనది కాదు. ఆడి ఫోటోను, ఆడు చేసిన పవిత్రమైన పనిని అంతా కింద క్లారిటీగా ఇచ్చి ఒక నోటీస్ లాగా తయారు చేసి పోలీసులు పంపిస్తారు. దానికి తగ్గట్టు విధానం అనేది ఎవరైనా యాక్షన్ అనేది ఉంటుంది.